అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అక్క, యూడిఐడి కార్డు వల్ల పెన్షన్ కట్ అవుతుందా? యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటి? కొంచెం తెలియజేయగలరా అని నాకు జగిత్యాల నుంచి మహేందరు, ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. మహేందర్ అయితే కాల్ చేసి కొంచెం యూడిఐడి కార్డు గురించి నిన్న వీడియో పెట్టినారు కదక్క, మాకు చాలా మంది ఈ కార్డు ఉంటే మీకు పెన్షన్ కట్ అయ్యిద్ది అని చెప్పినారు అని చెప్పడం జరిగింది నాతో. కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. నాకు తెలిసింది మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ థింగ్ అయితే యూడిఐడి కార్డు వలన పెన్షన్లు కట్ అవుతాయి అనేది అపోహ మాత్రమే. యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్, ఒక కార్డు ఒక ప్రభుత్వం ఒక దేశం అన్నట్టుగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, మీరు ఏ దేశం వెళ్ళినా మనకి యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా సదరన్ సర్టిఫికెట్ ఉండి, ఎవరైతే డిజేబుల్ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ యూడిఐడి కార్డ్ అనేది ప్రభుత్వము ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఇచ్చింది కూడా చాలా మందికి. 2023 నుంచి మీ ఇళ్లకే వచ్చేటట్టుగా వాళ్ళు, అప్పుడైతే అంగన్వాడీ టీచర్లు మేము ఇవ్వలేమని చెప్పారు కదండి. పోస్ట్ ఆఫీసుల ద్వారాగా మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అదే అడ్రస్లకి వస్తాయి, యూడిఐడి కార్డులు వస్తాయి అన్నమాట. కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు, 2-3 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి అయితే 6 నెలలకు రావచ్చు. మొత్తానికి యూడిఐడి కార్డులు అయితే వస్తాయి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఓకేనా? మన యూడిఐడి కార్డు వలన ట్రైన్ పాస్లో 75% మనకి బెనిఫిట్. టికెట్లో స్లీపర్ క్లాస్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనతో పాటు మనతో కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. టికెట్లో రాయితీ ఉంటుంది యూడిఐడి కార్డు వలన. ఎస్కాట్ ఉంటారు మనతో పాటు, వాళ్ళకు కూడా అండి. ట్రైన్లో అయితే, బస్సులో అయితే మనకి ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటున్నారు, వాగ్దానాలే కానీ ఇంకా ఎక్కడా రాలేదు. కాబట్టి బస్సులో కూడా రాయితీ ఉంటుంది యూడిఐడి కార్డు వలన. ఓకేనా? అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రభుత్వ పథకాలకైనా యూడిఐడి కార్డు లింక్ అయి ఉండి దాని ద్వారాగా కూడా మనం బెనిఫిట్ పొందుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? అట్లాగే స్కాలర్షిప్లు, చదువులకి, హాస్పిటల్స్కి, ప్రతి దానికి యూడిఐడి కార్డు మన దివ్యాంగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అపోహపడబాకండి, ఎవరో చెప్పిన మాటలు ఎనగాకండి. ఆ కార్డు ఉంటే పెన్షన్ కట్ అవుతుంది అనేది అబద్ధం. ఇది క్లారిటీ. ఓకేనా? ఉపయోగాలు, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. బస్ పాసుల్లో, ట్రైన్ పాసుల్లో, మళ్ళీ వచ్చేసి స్కాలర్షిప్లు, ఉద్యోగాలకు సంబంధించి, గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించింది, బ్యాంక్ లింకేజీలకి, మళ్ళీ ప్రభుత్వ పథకాలకి, ఇన్నిటికి కూడా ఈ యూడిఐడి కార్డు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగాలు కూడా మనము ఇక్కడికి కాకపోయినా భవిష్యత్తులో ఏ దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ యూడిఐడి కార్డుతో స్కాన్ చేస్తే మన ప్రతి డీటెయిల్డ్ దాంట్లో వస్తుంది అనమాట, ఓపెన్ అవుతుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది కూడా బెనిఫిట్. భాష ప్రాబ్లం అయినప్పుడు ఇట్లా వాళ్ళ భాషలో వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది యూడిఐడి కార్డు. ఓకేనా? swavalamban.gov.in ఇది వెబ్సైట్ నెంబరు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కూడా. మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు, సిఎస్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే రాలేదో వాళ్ళు ఆ పని చేయండి. ఒక్కసారి, 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒకసారి సదరన్ సర్టిఫికెట్ వచ్చిన వాళ్ళకు కూడా యూడిఐడి కార్డు ప్రభుత్వమే పంపిస్తుంది అంటారు. తొందరగా కాదు, కొంచెం లేటుగా అయినా కానీ వస్తుంది.
మీరు తొందరపడి నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మీకు తొందరపడి చేసుకుంటే 6 నెలల దాకా మళ్ళీ మీరు అప్లై చేయడానికి అవకాశం ఉండదు. కొంచెం వెయిట్ చేయండి. వచ్చిన వాళ్ళకి ఓకే, రాని వాళ్ళకి మాకు కూడా వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా కూడా మీరు అనుకున్నారు మాకు కావాలి అని అనుకుంటే మీకు చెప్పాను, నిన్న వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ లేకపోతే యూడిఐడి కార్డ్ నెంబర్ కానీ అది ఆధార్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఏదో ఒకటి ఆ నెంబర్ కొడితే మీ సేవలో కానీ సిఎస్ సెంటర్లో కానీ మీ ట్రాక్ ఐడి అది ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, దాని డీటెయిల్స్ అంతా మీకు చెప్తారనమాట. ఆ రకంగా కూడా చూసుకొని అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం అనమాట. దాన్ని బట్టి కూడా ఒక ఎస్టిమేషన్కి రావచ్చు, మేము పెట్టుకోవాలా, ఇప్పుడు అప్లై చేసుకోవాలా, లేదా ట్రాకింగ్లో ఉందా, మా ఇంటికే వస్తుందా అనేది తెలిసిపోతుంది. యూడిఐడి కార్డు గురించి బహుళ ప్రయోజనాలు, చాలా ఉపయోగాలే ఉన్నాయి దీని ద్వారాగా. నష్టాలు అయితే ఏమీ లేవు. యూడిఐడి కార్డు ఉండడం, సదరం సర్టిఫికెట్ ఎలాగో యూడిఐడి కార్డు కూడా అలాగే. ప్రతి దివ్యాంగులకు కూడా చాలా ఇంపార్టెంట్ యూడిఐడి కార్డు. దాని ఉపయోగాలు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసిన ఉపయోగాలు ఇదే. ఉద్యోగాలకు కావచ్చు, మళ్ళా మనం ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి కావచ్చు, ప్రతి దానికి యూడిఐడి కార్డు చూపిస్తే అంత రాయితీలు మనకు వస్తాయి అన్నమాట. దాని ద్వారాగా ఉపయోగాలు ప్రయోజనాలు మనం పొందొచ్చు. ప్రతి దానికి ఉపయోగమే కానీ దీని ద్వారాగా నష్టమైతే లేదు. ఇది నేను చెప్పాలనుకున్న విషయం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూడిఐడి కార్డు చేసి పెట్టుకుంటే మంచిది. మీ దగ్గర ఉన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 టైపుల్లో యూడిఐడి కార్డు ఉంటుంది. గత వీడియోల్లో కూడా చెప్పాను నేను. 40 కన్నా తక్కువ ఉంటే వైట్ కార్డు వస్తుంది. దాని ద్వారాగా ఏం చేయలేము, చూసుకోవడం తప్ప. 40 కన్నా ఎక్కువ 50, 60, 70 ఉంటే ఎల్లో కలర్ కార్డు వస్తుంది, ఉపయోగాలు ఉంటాయి. 80 దాటిన వాళ్ళకి 80 అక్కడి నుంచి నీలం కలర్ కార్డు వస్తుంది. 80% ఉన్నోళ్ళకి. 40 ఉన్నోళ్ళకి ఎల్లో కలరు, 40 కన్నా తక్కువ ఉన్నోళ్ళకి వైట్ కలరు. 3 రకాల కార్డులు యూడిఐడి కార్డులు జనరేట్ అవుతాయి. మీ సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది యూడిఐడి కార్డు గురించి ఉపయోగాలు. ఓకేనా? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ కామెంట్లు నాకు షేర్ చేసుకోండి. నేను మీకు నాకు తెలిసినంతలో జవాబిస్తాను. మరొక వీడియోతో, ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.